ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, స్లోగా మన మెడిటేషన్ ప్రాసెస్ ద్వారా కాన్షియస్ మైండ్ యొక్క యాక్టివిటీని మనం తగ్గించేసి, ఓకే. సబ్‌కాన్షియస్ మైండ్ యూజ్ చేయడం మనం స్టార్ట్ చేసాం. హుహు. సో, ఎంత మీరు సబ్‌కాన్షియస్ మైండ్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే, మీ సక్సెస్ అనేది అంత 100% గ్యారంటీ అయిపోతది. ఓకే. మనం ఏం చేస్తామంటే, మనం సబ్‌కాన్షియస్ మైండ్ మనం తక్కువ. మీకు స్టార్టింగ్ చెప్పాను. ఐస్‌బర్గ్ ఎగ్జాంపుల్ చెప్పాను. కనిపించేది 10% కనిపించేది 90%. మనం ఏంటంటే, మన జీవితంలో మనం ఇన్వర్స్ చేసి, రివర్స్ కాన్షియస్ మైండే 90% సబ్‌కాన్షియస్ వాడుతున్నాం. 10% అనుకుంటాం. కానీ మళ్ళీ దాన్ని మనం రివర్స్ చేయాల. ఓకే. యాక్చువల్‌గా తీసుకొచ్చి కాన్షియస్ మైండ్ మనకు కావాల్సిందే. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలనేది కాన్షియస్‌గా డెసిషను. నేను ప్రిపేర్ అవ్వాలి, నేను బుక్ తీయాలి, నేను ఈ టైంకి స్టార్ట్ చేసి చదవాలనేది కాన్షియస్ డెసిషన్. హ్మ్. బట్ దానికి చేసేటప్పుడు, ఆ సాధన చేసేటప్పుడు, ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం వాడాల్సిన మైండ్ సబ్‌కాన్షియస్ మైండ్. ఓకే. సో, మీరు మెడిటేషను, సెల్ఫ్ హిప్నాసిస్ మీరు ఎంత బాగా చేస్తే, మీ హ్మ్. కాన్షియస్ మైండ్ యొక్క ఇంపాక్ట్ అనేది తక్కువై సబ్‌కాన్షియస్ మైండ్ అనేది పైకి పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు దీని యొక్క స్టేట్ ఆఫ్ మైండ్‌ని, ఆల్టర్ స్టేట్‌ని మీరు చేసుకొని దీని యూసేజ్‌ని మీరు పెంచినప్పుడు హ్మ్. ఆటోమేటిక్‌గా మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతది. మీ ఐక్యూ పెరుగుతది. మీ ఈక్యూ పెరుగుతది. ఎస్‌క్యూ, ఏక్యూ చాలా ఉన్నాయి. హ్మ్. మీ ఇంటెలిజెన్స్, మీ 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 రీజనింగ్ కెపాసిటీ, మీ కేపబిలిటీ, మీ స్పీడ్ పెరుగుతదండి. హ్మ్. ఎందుకంటే మనం చేయాల్సిన పని కాన్షియస్ మైండ్‌తో చేస్తే మనం 5 సెకండ్లలో, 10 సెకండ్లలో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మనం చేయలేకపోతాం. ఎందుకంటే మనకు వేరే వేరే థాట్స్ డిస్ట్రాక్ట్ చేస్తుంటాయి. అవును. కానీ మనకి డిస్ట్రాక్షన్ లేనప్పుడు మనకు 100% ఎనర్జీ మనం దేనికి పెడుతున్నాం? సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా రీజనింగ్ పెడతాం. అక్కడ హ్మ్. ఏమవుద్దంటే మీరు 5 సెకండ్స్‌లో లేకపోతే 1 మినిట్‌లో మీరు ఒక 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటోళ్ళు, ఇప్పుడు మీరు 1 మినిట్‌లో మీరు 7కి రావచ్చు. మీరు ఓకే. దీన్ని అలాగే మీరు ప్రాక్టీస్ చేస్తే 8కి రావచ్చు. తర్వాత కొద్ది రోజుల తర్వాత 10కి, తర్వాత ఆ విధంగా పెరుగుతది. సో, హ్మ్. దీన్ని మనం ఇంటెలిజెన్స్ మనం పెరుగుతుంటే ఆటోమేటిక్‌గా మన ఇంటెలెక్చువల్ క్వెషన్ మనం పెరుగుతా ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటే 100% మనం చేసుకోవచ్చు. మన మైండ్‌ని హ్మ్. మన ఫోకస్ వైపే, మన గోల్ వైపే, మన లక్ష్యం వైపే మన స్టేట్ మనం పెట్టుకోవాలి. మనం వేరే విషయాలకి మనం అనవసరమైన విషయాలు అవన్నీ తగ్గించుకుంటూ వెళ్ళాలి. తగ్గించుకుంటూ రావాలి. ఓకే. మనం ఆటోమేటిక్‌గా సేమ్ మనకి ఒక గ్లాస్‌లో హ్మ్. మనం అంటాం. ఒక మంచి విషయంతో నింపాలి. ఒక బాటిల్‌లో జార్లంటే చెడు విషయాలు పోతే గాని మనం. మంచి. సో, మనం ఎలా మనం నింపుకుంటూ పోతుంటే అది రిఫ్రెష్ అవుతుంటే, ఇది ఒకటేసారి ఏంటంటే మనం జీరో చేసేసి మనం రీఫిల్ చేయలేం. హ్మ్. కానీ ఏంటంటే మనం దాన్ని కంటిన్యూయస్‌గా మనం ఫ్రెష్ వాటర్‌ని ఒక ఒక ఆహ్, మ చెడు వాటర్‌లో మనం ఫ్రెష్ వాటర్‌ని మనం పోస్తా పోతే ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత ఈ మొత్తం వాటర్ ఫ్రెష్ అయిపోతది. ఓకే. సో, అలాగే మన మైండ్ యొక్క యూసేజ్‌ని గూడా మనం సబ్‌కాన్షియస్ మైండ్ మనం స్టార్టింగ్ యూజ్ చేస్తున్నాం. 90% మన పనులన్నీ సబ్‌కాన్షియస్ మైండ్. కానీ మనం యూజ్ చేయడం అనేది, యుటిలైజ్ చేయడం అనేది మనం 5% స్టార్ట్ చేసాం. హ్మ్. కానీ మీరు ఈ ప్రాక్టీస్ అనేది ప్రతిరోజు నైట్ పొద్దున మనం హ్మ్. ప్రాక్టీస్ చేసుకుంటే ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత 100% సబ్‌కాన్షియస్ మైండ్‌ని యూజ్ చేసే లెవెల్‌కెళ్ళిపోతాం మనం. ఓకే. ఎళ్ళిపోయినప్పుడు మన బ్రిలియన్స్ పెరిగిపోతది. మన ఇంటెలిజెన్స్ పెరిగిపోతది. మనం అనుకున్నవన్నీ మనం ఈజీగా మనం చూడగలుగుతాం.